హిందూ బల నమస్కారం. ఒకరి ఇంటి వద్దకు వెళ్ళి ఉత్తి పుణ్యానికి అందులో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిడుతుంటే అందులో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎక్కడో మండుద్ది. ఎక్కడో మండి ఏం చేస్తాడు? దగ్గర ఏది ఉంటే అది కర్ర కత్తి ఏది పడుతుంది దాంతో తరిమి కొడతాడు, ఉరికించి కూడా కొడతాడు కదా. అదే హిందువుల ఇండ్ల మధ్యలోకి వచ్చేసి, హిందూ దేవాలయాలకు వచ్చేసి, హిందూ దేవస్థానాల దగ్గరకు వచ్చేసి మత ప్రచారాలు చేస్తే మాకెట్లా ఉండాలి? అదేమనంటే సెక్యులర్ అంటారు. ఇప్పుడు సెక్యులర్ అంటే కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నారా? వాడపల్లి, నల్లగొండ జిల్లా వాడపల్లి ఉంది కదా, వాడపల్లి దేవస్థానం ముందల క్రిస్టియన్ మత ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ మతోన్మాదులు, మత పిపాసులు వీళ్ళు. ఒక మోడల్ చెప్పాలంటే రక్త పిపాసులు ఉంటాయి కదా, అట్లా మత పిపాసులు అనమాట వీళ్ళు. వీళ్ళకి ఇంకో ధ్యాస ఉండదు. ఎప్పుడు హిందువులు మతం మార్చాలి, ఎప్పుడు ఈ దేశంలో అలజడి సృష్టించాలి, ఇదే పని వాళ్ళది. ఈ విషయాలు మాట్లాడితే ఇక కొంతమందికి సోకాల్ సెక్యులర్లు అని చెప్పుకొని తిరుగుతారు కదా, వీళ్ళందరికీ ఎక్కడో మంతది అనమాట. కాబట్టి హిందువులారా, ఈ సెక్యులర్ అనే భావజాలం ముసుగురించి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మన హిందూ ధర్మం విశ్వగురు స్థానంలో నిలబడుతుంది, ఈ దేశం విశ్వగురు స్థానంలో నిలబడుతుంది. కాబట్టి సెక్యులర్ అనే పదాన్ని ఈ దేశం నుంచి తొలగించి ఇది హిందూ దేశంగా ప్రకటించేంత వరకు కూడా మనం ఇది వీటిని ఈ ప్రయత్నం కొనసాగుతుంది. జై హింద్.